నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. కారుకి ఏమైనా జరిగితే భరించగలను కానీ నీకేమైనా జరిగితే భరించగలమా? సారీ డాడీ, నేను అలా జరుగుతుందని అనుకోలేదు. ఆ రోడ్ అసలు బాలేదు. ఓకే, అదంతా నాకు తెలుసు బేబీ. బట్ పందెం ప్రకారం కారు వాడికి ఇచ్చేసి మన స్టేటస్ నిలబెట్టాం. బట్ ఈ రోజు నుంచి నువ్వు ఆటోలోనే కాలేజీకి వెళ్తున్నావు. బ్లాక్ కార్ ఉందిగా డాడీ. కారు ఉంది, డ్రైవర్ లేడుగా. కాబట్టి డ్రైవర్ని అరేంజ్ చేసే వరకు నువ్వు ఆటోలోనే కాలేజీకి వెళ్తున్నావు. త్వరలోనే నీకు మరో కొత్త కారు అరేంజ్ చేస్తాను. ఓకేనా బేబీ? ఓకే. హాయ్ ప్రమోద, ఏంటే నువ్వు వచ్చావు? పందెంలో కారు పోగొట్టుకుంది, ఇక తనకి మొన్న బస్సే. దానికేంటి, వాళ్ళ డాడీ అలాంటి కార్లు ఎన్నైనా కొనివ్వగలడు. బట్ వాళ్ళ ఫాదర్ చాలా సీరియస్, అలా చేయరు. ఐఎమ్ రైట్ ప్రమోద? అవునే, డాడీ చాలా హర్ట్ అయ్యారు. అందుకే ఇవాటి నుంచి బస్సులోనే వెళ్ళమన్నారు. కానీ ఈ రోజు ఆటోస్ బంద్, బస్సులు దొరకాలంటే చాలా కష్టం. అదిగో మన బాడీ గార్డ్స్ వచ్చేస్తున్నారు. నో ప్రాబ్లం. సరే, నేను వెళ్తాను. అడ్జస్ట్ అయిపోదాం. రజని, కస్తూరి, నూరా. ప్రమోద, ఆలస్యం చేయకు, ఉదయ్ బైక్ ఎక్కు. కస్తూరి, నువ్వు ముందు జరగరా. ఇక్కడ ఇక్కడ. ఏయ్ రౌడీ రాణి, చిన్నగా డ్రెస్ వచ్చినోడా. నువ్వు దగ్గర ప్రమోద్ నీ బైక్ ఎక్కుతుందని ఆశపడుతున్నావేమో. అది జరగని పని కానీ రజనీని ఎక్కించుకుందాం. నువ్వు నోరు మూసుకుని ముందు దగ్గర. అంతేరా ప్రమోద, నేను డ్రాప్ చేస్తాను రా. అవసరం లేదు. ఈరోజు ఆటోలు స్ట్రైక్, బస్సులు దొరకడం చాలా కష్టం. ఇలా వెయిట్ చేస్తే కాలేజ్ మిస్ అవుతావు. ప్రమోద, ఈ టైంలో మొండితనం చెప్పుకు, బైక్ ఎక్కవే. రే రే రే, అన్యాయం రా. ఆపరా ఆపరా. అంతేలే, గర్ల్ ఫ్రెండ్ ఎక్కితే ఇంక మేమేం కనిపిస్తాం. అన్నట్లు రజనీ, మనం అలా హాయిగా నడుచుకుంటూ వెళ్దాం. వెళ్దాం. మా పోలీస్ బాబాయ్ వాళ్ళ ఇల్లు పక్కనే. వద్దులే, అయితే నేనే వెళ్తా. అందమైన ఆడపిల్లకి అర్థవంతమైన ఆలోచనలుంటే బాగుంటుంది. చాలా బాగుంటుంది. ముందు నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు. ఇంత ఫ్రాంక్నెస్గా ఉండేదానివి ఇంత ఫూలిష్గా ఆ శ్రీరామ్తో పందెం కట్టకుండా ఉంటే బాగుండేదేమో. కార్ పోయిందనా? ఐ డోంట్ కేర్. కారు గురించి కాదు, నీ గురించి. అదే కాలో చేయకపోతే పోతే చాలదు. చూడు ప్రమోద, భగవంతుడు నీకు అందంతో పాటు అందమైన జీవితం కూడా ఇచ్చాడు. అర్థం పర్థం లేని పంతాలకు పోయి నీ జీవితాన్ని మొక్కలు చేసుకోకు, అర్థమైందా? ఓ ఫ్రెండ్గా ఇది నా సలహా. సారీ ప్రమోద. కావాలని చేసి సారీ చెప్పకు. ఎక్స్క్యూజ్ చేయను. వాట్ యు మీన్? ఐ మీన్ డోంట్ ప్లే చీప్ ట్రిక్స్. అందుకే కదా బ్రేక్ కొట్టావు. అందుకేగా నన్ను కావాలని బైక్ ఎక్కమన్నావు. నీకు ఆ శ్రీరామ్ గాడికి తేడా ఏంటి? ఐ హేట్ యు. హోల్డ్ యువర్ టంగ్. గెట్ డౌన్ ప్లీజ్. దిగు, నీకే చెప్పేది. కొంచెం వెనక్కుంటావా? నేను సడన్ బ్రేక్ కొట్టిన దేని గురించి? నీ దృష్టిలో ఇది సాధారణ పువ్వే కావచ్చు, నా దృష్టిలో బ్యూటిఫుల్ ఫ్లవర్. అందం ఏ రూపంలో ఉన్నా ఆరాధించటం నా హాబీ. నువ్వు అనుకుంటున్న ఈ బాడీ నా దృష్టిలో ఓన్లీ ఫ్లెష్, ఓ మాంసం ముద్ద. యు నో ఇట్. కమాన్, లెట్స్ గో. సారీ ప్రమోద, నిన్నెంతో గొప్పగా ఊహించుకున్నాను. బట్ నువ్వింత చీప్గా బిహేవ్ చేస్తావు అనుకోలేదు. వాసన లేని పువ్వు, ఆలోచన లేని అందం శుద్ధ వేస్ట్. థ్యాంక్ యూ ప్రమోద, నాకు ఈడియట్ అనే కాంప్లిమెంట్ ఇచ్చినందుకు. ప్రమోద, నీ ఎంట్రన్స్ తో కాలేజీ గ్రాఫీ మారిపోయింది. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావో, ఎలా టర్న్ అవుతావో క్యాచ్ చేయడం చాలా కష్టం. యు ఆర్ సో డిఫరెంట్. నీలో మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉంది. బాయ్స్ ని అటాక్ చేసి ఏడిపించే డేరింగ్ ఉంది. వీఆర్ అప్రిషియేట్ యూ. అంతా బాగుంది, కానీ ఉదయ్ విషయంలో నువ్వెందుకులా ఆలోచిస్తున్నావో ఏం అర్థం కావడం లేదు. ఎందుకులా చేస్తున్నావు? నేనేం చేశానే? నువ్వు క్యాంటీన్ కి రానన్నావని అతను రానన్నాడు, నువ్వు వస్తానన్నావని అతను వస్తానన్నాడు, అవునా? క్యాంటీన్లో రోమియో శ్రీరామ్ నుంచి సేవ్ చేస్తే అవమానించావు. కారు పందెం వద్దన్నా వెనక
దెబ్బ తిన్నావు. బైక్ మీద లిఫ్ట్ ఇస్తే ఘోరంగా మాట్లాడావు. తిరిగి నువ్వే అతన్ని అడిగి మరీ బైక్ ఎక్కావు. ఈ రివర్స్ గేర్ అర్థం ఏంటి? లవ్వా? లవ్ అంటే ప్రత్యేకంగా ఏం లేదు. నాలో సహజంగా ఉన్న టీజింగ్ నేచరే ఉదయాన్ని చేసి చేస్తుంది. బట్ హీస్ డిఫరెంట్, సో దట్ ఐ లైక్ హిమ్. లవ్ అంటారా? మీ మ్యారేజ్ డే సందర్భంగా ఏ స్టార్ హోటల్లోనో గ్రాండ్గా చేసుకుంటారనుకున్నాను పార్టీ, కానీ ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకుంటారనుకోలేదు. మా ప్రమోదే చెప్పింది ప్రతిసారి స్టార్ హోటల్లో పార్టీ బోరుగా ఉంటుందని. ఈసారి తను ఇంట్లోనే చేసుకుందామని చెప్తే ఓకే అన్నాను. ఎందుకు? స్టార్ హోటల్లో పార్టీ రిచ్నెస్ ఇస్తుంది కానీ రిలేషన్షిప్ ఉండదు. మన రెండు కుటుంబాల మధ్య ఫ్రెండ్షిప్ పెరగాలని ఇంట్లోనే పార్టీ అరేంజ్ చేశాను. నానా ఇగో మంచి తాగు. సంథింగ్ ఏదో ఉంది, చూద్దాం. డియర్ స్టూడెంట్స్, నిన్న చెప్పిన పాఠంలోంచి కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. వాటికి సరైన ఆన్సర్ చెప్పాలి. ఆర్ యు రెడీ? ఒరే యథవా, ఎక్కడికి రా, కూర్చో. నువ్వు చెప్పు.